తెలుగు రాష్ట్రాల్లో అఘోరి శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. అప్పట్లో శ్రీనివాస్ ఇరు రాష్ట్రాల్లో గందరగోళం సృష్టించాడు. అనేక పరిణామాల మధ్య జైలు జీవితం సైతం గడిపిన అఘోరి శ్రీనివాస్ గురించి ప్రస్తుతం ఆసక్తికర నిజాలు బయటకు వస్తున్నాయి. శ్రీనివాస్ వర్షిణి జంట గతంలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇద్దరు మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే శ్రీనివాస్ నుంచి దూరమైన వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. శ్రీనివాస్ అమ్మాయిగా మారడానికి గల కారణాలన్నీ వెల్లడించింది. అఘోరి అమ్మాయిగా మారే కంటే ముందు సోషల్ మీడియాలో అనేక ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలన్నీ అసలైనవేనని శ్రీవర్షిణి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలన్నీ అసలైనవే. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు తాను డ్రామా వేసిన ఫోటోలు చూయించాడు. అప్పుడు అబ్బాయిగానే ఉన్నాడు. వాళ్ళ ఊర్లో చిన్న ఇల్లు ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. వాళ్ళ అమ్మా నాన్నలకు పరిచయం చేశాడు. అప్పుడు కూడా మా అన్న నన్ను అక్కడికి నుంచి తీసుకెళ్లాడు. వాళ్ళ ఊర్లో అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పుడు అక్కడి జనం చెట్టుకు కట్టేసి కొట్టారు. చెట్టుకు కట్టేసి కొట్టడం, హార్ట్ చేయడం వల్ల అమ్మాయిగా వేషం చేసుకొచ్చాడు. వయసు కూడా నాతో 27 ఏళ్ళని చెప్పాడు. అది కూడా అబద్ధమే. ఒక మంత్రం సైతం రాదు. వాడికంటే నేనే బెటర్. నేను పూజలు బాగా చేస్తా. లలితా సహస్రనామం చదువుకుంటా. ఒక కాలభైరవ అష్టకం కూడా రాదు అని వర్షిణి తెలిపింది.